త్యాగాలెవరివి భోగాలెవరికి? త్యాగాలకు ఎదురుచూపులు, భోగాలకు అవకాశవాదులు. పార్టీలన్నీ రంగులు మార్చే ఊసరవెల్లులే. 14 ఏళ్ల ఉద్యమానికి అక్కరకొచ్చిన వాళ్లు పాలనకు పనికిరాలేదు. జై తెలంగాణ అని ఒక్కనాడు అనని వాళ్లు పదవులు పొందారు. ఆస్తులమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వాళ్లు బికారులైండ్రు. కనీసం గుర్తింపు రాక మానసికంగా కుంగిపోయిండ్రు. 10 ఏళ్లు ఆశతో ఎదురుచూసిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పెద్దల పల్లకి మోస్తూనే ఉన్నారు. ఆశల పల్లకీలో ఊరేగుతూనే ఉన్నారు. పార్టీ పెద్దలు ఇంకా మభ్యపెడుతూనే ఉన్నారు. ఉద్యమ కాలంలో జైలు పాలైన వారు పదవులు దక్కక కుమిలిపోతున్నారు. మధ్యలో వచ్చిన వారు పదవులు దక్కించుకున్నారు. పార్టీలో పెత్తనం వాళ్లే చేస్తున్నారు. మంచి రోజులొస్తాయని ఉద్యమకారులను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అందుకేమీ తీసిపోలేదు. బీఆర్ఎస్ కంటే గొప్పగా కార్యకర్తలను గుర్తించింది లేదు. 10 ఏళ్లు బీఆర్ఎస్ మీద కొట్లాడిన వాళ్లున్నారు. రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ను ఎండగట్టిన వారున్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిజాలు రాసి జైలు పాలైన జర్నలిస్టులున్నారు. అందరికంటే ఎక్కువగా జైలు జీవితం అనుభవించిన అన్నం చిన్ని వెంకటేశ్వరరావు ఉన్నారు. ఒకసారి కాదు 4 సార్లు జైలు పాలయ్యారు. ప్రాణాలకు తెగించి నిజాలు రాశారు. కల్వకుంట్ల అవినీతిని చీల్చి చెండాడాడు. ఆనం చిన్ని మీద భౌతిక దాడులు చేశారు. ప్రాణాలు తీయాలని అనేకసార్లు ప్రయత్నించారు. మార్పు కోసం ఆనం చిన్ని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయింది. మన తొలి వెలుగు రఘుకి ఏం దక్కింది? తెలంగాణ విఠల్కు ఏ పదవి వచ్చింది? క్రాంతిదళ్ పృథ్వీరాజ్ యాదవ్ కృషి ఎందుకు మర్చిపోయారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ అక్కరకొచ్చారు. అధికారంలోకి వచ్చాక అందరినీ మరిచిపోయారు. పార్టీలంటే అంతే. త్యాగాలు చేసిన వారి గతి ఇంతే. అన్ని పార్టీలు ఆతాను ముక్కలే. అవసరం తీరాక కరివేపాకులుగా తీసి పడేసుడే. రాజకీయ పార్టీలను చూసి రంగులు మార్చే ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయని ఊరికే అనలేదు. అందుకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీలు ఆతాను ముక్కలే. ఆ జాడ లెక్కలే. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు పెద్దపీట దక్కలేదు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో బీఆర్ఎస్తో కొట్లాడిన వారికి స్థానమూ దక్కలేదు. రాజకీయంగా పార్టీల నాయకులకు కూడా కొన్నిసార్లు దిక్కు లేకుండా పోయింది. కేసీఆర్ జై తెలంగాణ అన్ననాడు తనతో ఎవరూ లేరని చెప్పారు. కానీ కేసీఆర్ నిలబడడానికి పెద్ద పెద్ద నాయకులు ఎవరూ రాలేదు. కేసీఆర్ పంచన ఎవరూ పెద్ద నాయకులు చేరలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ని నమ్మడానికి ఏ నాయకుడు ఇష్టపడలేదు. కేసీఆర్ను నమ్మింది తెలంగాణ ఆకాంక్షవాదులు. తెలంగాణ కోసం పోరాటం చేయాలన్న కసి ఉన్నవాళ్లు కేసీఆర్ను ఆదరించారు, హక్కున చేర్చుకున్నారు. అంతేకాని కేసీఆర్ వారిని ఆదరించలేదు. కేసీఆర్ వారికి రాజకీయం నేర్పలేదు. తెలంగాణ వాదులంటే పోరాట యోధులు, ఉద్యమకారులు, దోపిడీని ఎదిరించేవాళ్లు, అన్యాయాన్ని ప్రశ్నించేవారు. అలాంటి వారు కేసీఆర్కు అండగా నిలిచారు. ఆయన పోరాటాన్ని ఆదరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగా ఆదరించారో పోరాటంలో పాలు పంచుకున్నారు. కేసీఆర్కు అంతే ధైర్యం ఇచ్చారు. అందుకే కేసీఆర్ ముందు నిలబడగలిగారు. అదే తెలంగాణ ప్రజల్లో సామాన్యులు ఆయన వెనక నిలబడకపోతే ఏ ఒక్క నాయకుడు కేసీఆర్ దరిచేరకపోయేవారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు, రాజకీయం తయారు చేసిన నాయకుడు. కానీ ఉద్యమ పుణ్యాన తెలంగాణ వాదులు తయారు చేసిన నాయకుడయ్యారు. ఉద్యమకారుడని చెప్పుకోవడానికి ప్రజలే అవకాశం కల్పించారు. 14 ఏళ్ల పాటు కేసీఆర్కు తోడుగా అండగా నిలిచారు. జీవితాలను త్యాగం చేశారు. సర్వం కోల్పోయారు. కేసీఆర్ను నమ్మి జీవితాలను కొవ్వొత్తులు చేసుకున్నారు. వస్తుందో రాదో తెలియని తెలంగాణ కోసం కష్టపడ్డారు. తెలంగాణ వచ్చింది, కానీ కేసీఆర్కు మాత్రమే పదవులు వచ్చాయి. కేసీఆర్ను ఉద్యమ శిఖరం చేసిన వారికి ఏమొచ్చింది? కేసీఆర్కు పేరొచ్చింది, కేసీఆర్కు కీర్తొచ్చింది, త్యాగధనుడు అనే బిరుదొచ్చింది. ఇంకా ఇంకా చాలా వచ్చాయి. ఆస్తులొచ్చాయి, అధికారాలొచ్చాయి. తెలంగాణ మొదటి పాలకుడిగా అవకాశం వచ్చింది. 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కలిగింది. కానీ అసలు సిసలు ఉద్యమకారులకు ఏం మిగిలింది? కేసీఆర్ పదవులు తీసుకోకపోతే ఏ ఒక్క ఉద్యమకారుడు తమకు పదవులు రాలేదని అనుకునేవారు కాదు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్, కవిత, ఆఖరుకు సంతోష్కు కూడా రాజ్యాంగబద్ధ పదవులు అందాయి. పాలనలో కీలక భాగస్థులయ్యారు. 10 సంవత్సరాల పాటు ఆ నలుగురు ఆడింది ఆట, పాడింది పాట అయింది. 14 ఏళ్ల పాటు ఉద్యమం సాగించిన వారిలో కేవలం 10% మందికి కూడా రాజకీయ పదవులు రాలేదు. రాజ్యాంగ పదవులు దక్కలేదు. ఇతరత్రా ఎలాంటి గుర్తింపు, గౌరవాలు రాలేదు. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులకే పూర్తిస్థాయి న్యాయం జరగలేదు. ఉద్యమ సమయంలో ప్రతిసారి 1400 మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పదే పదే చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లలో మొత్తం అమరులను గుర్తించలేదు. ఆఖరుకు 2014 ఎన్నికల సమయంలో కూడా చెప్పుకున్నారు. 400 మంది అమరులను గుర్తించి మమ అనిపించారు. తర్వాత ఇతరుల అమరుల జాబితా అందుబాటులోకి రావడం లేదని చేతులు దులుపుకున్నారు. గుర్తించిన ఆ 400 మందికి కేవలం 10 లక్షలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఉద్యోగం అన్నారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయో తెలియదు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ఒక్కసారి పిలిస్తే ఆ కుటుంబాలే ప్రభుత్వం వద్దకు వచ్చేవి. ఇంత పని చేయకుండా జాబితా దొరకడం లేదని ఉద్యమకారులను మోసం చేశారు. వారి త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు పాలించారు. ఇక అటు ఉద్యమం
కోసం ఇటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, మేధావులను గాలికి వదిలేశారు. అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి పార్టీ నాయకులనే మోసం చేశారు. ఉద్యమానికి పనికి వచ్చిన నాయకులు పరిపాలనలోకి పనికి రాకుండా పోయారు. తొలి ప్రభుత్వం ఏర్పాటులో కూడా తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించి వారిని కూడా కేబినెట్లోకి చేర్చుకున్నారు. కేసీఆర్ ఎలా హైదరాబాద్లో తిరుగుతావో చూస్తానని హెచ్చరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేశారు. జై తెలంగాణ అని ఏనాడు అనని తుమ్మల నాగేశ్వరరావును మంత్రిని చేశారు. ఇక రాజకీయ జీవితం ఆగిపోయిందనుకున్న తరుణంలో పదవితో ఊపిరిపోశారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న తుమ్మలను కలిసి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని తన రాజకీయానికి తిరుగులేని నాయకత్వ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అయినా తెలంగాణ సమాజం భరించింది. కానీ ఎంతోమంది ఉద్యమకారుల జీవితాలు ఆగమాగమయ్యాయి. వారికి పదవులు అందని ద్రాక్షలుగా మిగిలాయి. అలాంటి వారిని ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. పదవుల ఆశలు కల్పిస్తూనే ఉన్నారు. ఉద్యమకాలం తొలి రోజుల నుంచి ఇప్పటిదాకా తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన మేధావులు, ఉద్యమకారులు కూడా చాలామంది ఉన్నారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్ళు ఇంకా తెలంగాణ కాపలాదారుల పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్కు సహకరించారు. తెలంగాణ తెర్లు కాకుండా చూడడం కోసం 10 ఏళ్ల పాటు కేసీఆర్ను ఎదిరించారు. మలిదశ ఉద్యమం పురుడు పోసుకున్న తొలి రోజుల్లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తొలిసారి అరెస్ట్ అయి పేరునే తెలంగాణ విటలని గుర్తింపు పొందిన ఉద్యమకారుడు ఏ ప్రభుత్వానికి కనిపించలేదు. బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించినప్పుడు విఠల్ కాంగ్రెస్ వారికి కావలసి వచ్చింది. ఆయన సేవలు అవసరమయ్యాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా విఠల్ను పలకరించిన వారు లేరు, పిలిచి గౌరవించిన వారు లేరు. అధికారం కోసం దీప్దాస్ మున్షి లాంటి వారు కూడా విఠల్ ఇంటికి వచ్చారు. తెలంగాణలో మార్పు రావాలి, ఆ మార్పుకు మీ సహకారం కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకంతో విఠల్ సుమారు 40 నియోజకవర్గాలలో అలుపెరగని ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో భాగం పంచుకున్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు విఠల్ను మర్చిపోయారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిత్యం తన అక్షరాలతో చీల్చి చెండాడిన పాత్రికేయ దిగ్గజం, విశ్లేషకులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ మీద అక్షర పోరాటం చేశారు. విశ్లేషకులుగా ప్రధాన మీడియా స్రవంతి నుంచి సోషల్ మీడియా వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిత్యం తూర్పారపట్టారు. అనేక పరిశోధనాత్మక కథనాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఆర్థిక దోపిడీని గురించి రాశారు. తెలంగాణ సమాజం ముందుంచారు. అందుకు పగబట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పలుసార్లు అరెస్టు చేసింది. ఏకంగా ఒకసారి 80 రోజులకు పైగా జైలు పాలు చేసింది. అలా అనేకసార్లు జైలు జీవితం అనుభవించిన ఏకైక జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన అక్షరాలతో నిలబెట్టి కడిగేసిన వ్యక్తి ఆనం చిన్ని వెంకటేశ్వరరావు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి పోయారు మేధావులారా అంటూ చూపించే పోస్టర్లో మొదటి వ్యక్తి ఆనం చిన్ని వెంకటేశ్వరరావు. అనేక సార్లు ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. ఏకంగా ఎప్పుడో ఎన్కౌంటర్ చేస్తారేమో అనే అనుమానం కూడా కలిగింది. ఉదయం వేళ వాకింగ్కు వెళ్తుంటే ఎత్తుకుపోయిన సందర్భాలున్నాయి. అలా బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రాణాలకు తెగించిన ఆనం చిన్ని వెంకటేశ్వరరావుకు గుర్తింపేది. తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే ప్రజా పరిపాలన సాధ్యమని నమ్మిన ఆనం చిన్ని వెంకటేశ్వరరావుకు ఏం మిగిలింది? ఆయన పదవుల కోసం ఏనాడు ఆశపడలేదు, పదవుల కోసం వెంపర్లాడలేదు. అయినా ప్రభుత్వం గుర్తింపు కూడా ఇవ్వకపోవడం విచారకరం. అలాగే బీఆర్ఎస్ మీద యుద్ధం చేసిన తొలి వెలుగు రఘు కూడా ప్రాణాలకు తెగించి పనిచేశాడు. అరెస్టులు చేసినా, బెదిరింపులకు గురి చేసినా వెరవలేదు. జైలు జీవితానికి కూడా భయపడలేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని సవాల్ విసిరాడు. బీఆర్ఎస్ను ఓడించేదాకా అక్షర పోరాటం చేశాడు. మరో తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఇప్పటికీ తెలంగాణ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ఉద్యమకారులలో ఒకరు. ఆయన కూడా బీఆర్ఎస్ మీద అలుపెరగని పోరాటం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేశారు. ప్రభుత్వంలో పదవులు అందుకుంటున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు, కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు కాదు. కేవలం అటు ముచ్చట్లు ఇటు ముచ్చట్లు అటు చెప్పి చెవులు కొరికే బ్యాచ్కు పదవులు వస్తున్నాయి. త్యాగాలు ఒకరికి, భోగాలు మరొకరికి అంటే ఇదేనేమో.